మేడంకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే 2022లో మేడం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తన ఫ్రెండ్ తీసుకుని సరిగ్గా పేమెంట్ చేయలేదు. తర్వాత మేడం టోటల్ క్రెడిట్ కార్డ్ డ్యూ అమౌంట్ పే చేసుకున్నారు. బట్ అది సిబిల్లో అప్డేట్ అవ్వలేదు, రిటర్న్ ఆఫ్ అని చూపిస్తుంది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఈరోజు మన దగ్గర లోన్ అప్లై చేసిన మేడం నేమ్ వచ్చి వర్షిణి మేడం. వర్కింగ్ కంపెనీ డిలాయిట్, హైదరాబాద్ లొకేషన్. మేము ఉంటున్న లొకేషన్ నుండి 144 కిలోమీటర్స్. మేడం శాలరీ వచ్చి 47,124 రూపీస్. రిక్వైర్డ్ లోన్ అమౌంట్ వచ్చి 7,50,000. మేడం మనల్ని అప్రోచ్ అవ్వడానికి ముందే 3 months బ్యాక్ వేరే వాళ్ళ దగ్గర లోన్ అప్లై చేశారు. అక్కడ రిజెక్ట్ అయింది. సో అక్కడ రిజెక్ట్ అవ్వడంతో మనల్ని అప్రోచ్ అయ్యారు. మేడంకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే 2022లో మేడం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తన ఫ్రెండ్ తీసుకుని సరిగ్గా పేమెంట్ చేయలేదు. తర్వాత మేడం టోటల్ క్రెడిట్ కార్డ్ డ్యూ అమౌంట్ పే చేసుకున్నారు. బట్ అది సిబిల్లో అప్డేట్ అవ్వలేదు, రిటర్న్ ఆఫ్ అని చూపిస్తుంది. 2 months బ్యాక్ మేడం మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కంప్లీట్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడంది సిబిల్ చెక్ చేసి సిబిల్ ప్రీ అనాలిసిస్ చేపించి సిబిల్ రిపేర్కి పంపించాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ చేయడానికి మ్యాక్సిమం 40 వర్కింగ్ డేస్ పడుతుంది. ఆఫ్టర్ ప్రీ అనాలిసిస్ తర్వాత పోస్ట్ అనాలిసిస్ చేపించి మేడం దగ్గర ఆల్రెడీ ఎన్ఓసి అండ్ త్రో అకౌంట్ నుండి పేమెంట్ చేసిన ప్రూఫ్ ఉండడం వల్ల అన్ని డాక్యుమెంట్స్ సిబిల్ వాళ్ళకి సబ్మిట్ చేపించి వ్యాలిడేట్ చేపించి 40 వర్కింగ్ డేస్లోనే సిబిల్ నుండి రిటర్న్ ఆఫ్ రిమూవ్ చేపించి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 8 lakhsకి లోన్ అప్లై చేశాము. అప్లై చేసిన 4 వర్కింగ్ డేస్లోనే కేసు అప్రూవల్ వచ్చింది. మేడంకి లోన్ అమౌంట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి లోన్ అమౌంట్ 1 hourలోనే ప్యాడ్ డిస్బర్స్మెంట్ చేశాము. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ జాబ్ చేస్తున్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ.